నమస్తే, వెల్కమ్ టు లియో. కాదంబరి జత్వాని ఈ కేసు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఐపీఎస్ల సహాయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యత ఏంటనేది బాగా స్పష్టంగా కనిపించేటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. కాదంబరి జత్వానిని ముంబైలో ఉన్నటువంటి ఒక నటిని ఐపీఎస్లు వెళ్ళి వాళ్ళు ఫ్లైట్లో కిడ్నాప్ చేశారని చెప్పుకోవాలా లేదా తెలియదు, కానీ ఆ ముగ్గురు సస్పెన్షన్లు అయితే ఉన్నారు. ఇదే కాకుండా ఏపీకి తీసుకొచ్చి దాదాపు 43 రోజులు చిత్రహింసలు పెట్టి న్యూస్ కాల్స్ చేసి కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా ఒక మహిళను ఎలా చూశారో అందరికీ తెలిసిందే. కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఒక మహిళా నేతలు మళ్ళీ మహిళల గురించి మాట్లాడుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. కాదంబరి జత్వాని అందరూ కూడా మర్చిపోయారేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ కూటమి ప్రభుత్వం దీనిపైన అయితే విచారణ అయితే చేస్తుంది. కానీ అనూహ్యంగా సడన్గా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఏపీలో జరుగుతున్నటువంటి దానికి మాత్రం విచారణ జరుగుతుంది. దాని మీద ఐపీఎస్ని అయితే వేటు వేశారు, వాళ్ళు పక్కన పెట్టారు. ఏదైతే మనం చూసాం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, విశాల్ గుని కావచ్చు, కాంతిరత్న టాటా, ఈ ముగ్గురిని పక్కన పెట్టారని చెప్పేసి అన్నారు. వీటి వరకు పర్లేదు, కూటమి ప్రభుత్వం చాలా మంచి చర్యలు అయితే తీసుకుంటుంది. కానీ రాష్ట్రాలు దాటి దేశాల వ్యాప్తంగా ఒక ఆడపిల్లను ఎలా చిత్రహింసలు పెడుతున్నారు అనేది మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నా పైన ఢిల్లీలో కూడా కేసు పెట్టడం జరిగింది. నన్ను బలహీనం చేస్తానికి కావచ్చు, నన్ను ఇంకా ఇబ్బందులు పెడతానికి కావచ్చు, మా పేరెంట్స్ ఇద్దరు కూడా ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. మొత్తానికి వైసీపీలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మళ్ళీ మహిళల గురించి, మహిళల సంక్షేమం గురించి ఇవన్నీ మాట్లాడుతుంటారు. యాంకర్ శ్యామల కావచ్చు, రోజా కావచ్చు. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు గవర్నమెంట్ కూడా అండి ఆ మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరే, దీనిలో ఇంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా అని చూస్తే ఆశ్చర్యంగానే అనిపించింది అప్పుడు మనకు. అది ఫస్ట్ టైం విన్నప్పుడు, అంటే ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులు వెళ్ళి ఒక మహిళ కోసం అక్కడ వరకు వెళ్ళి ఒకవేళ ఆవిడ ఏమైనా స్కాముల్లో ఉందా, ఏ రకమైన దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు, ఏదైనా కరెక్ట్ ఏది తెలియకుండానే అంత దూరం వెళ్ళి అరెస్ట్ చేయించటం కానివ్వండి, ఆ రోజు విజయవాడ కమిషనర్గా చేసిన వాళ్ళే కానివ్వండి, అందరూ కలిసి దీనికి బాగా మద్దతు కలిపిన, దీనికి బాగా పూర్తిగా సహకరించిన వ్యక్తి సజ్జల గారు అనేది కూడా అప్పుడు తెలిసిన విషయమే. కానీ ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, సరే ఆవిడని నిర్బంధించారు, వాళ్ళ పేరెంట్స్ను కూడా పట్టుకొచ్చారు, వాళ్ళ పేరెంట్స్ని కూడా నిర్బంధించి ఉంచారు. సరే, అది పబ్లిక్గా వాళ్ళు ఒకవేళ జైలుకి పంపించారంటే అట్లాంటివి కూడా ఏం జరగలేదు. వాళ్ళంటే ఒక పర్సనల్ ఒక రూమ్లో పెట్టుకొని వాళ్ళు ఎందుకు నిర్బంధించారు? సో ఇప్పుడు ఎవరైనా సరే అండి, ఒక మహిళని తీసుకొచ్చి అట్లా నిర్బంధిస్తే ఎంత ఇది కిడ్నాప్ చేసినట్టే యాక్చువల్లీ వాళ్ళు. అది ఒక అరెస్ట్లా కూడా చూపెట్టకుండా కిడ్నాప్ చేసినట్టే కదా అది. అంటే కేసు పెట్టింది అయితే ఒక రోజు అయితే దానికి ముందు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం అంటే ఒక పక్కా స్కెచ్ ఏదైతే ఉందో. గతంలో కూడా మనం విన్నాం, ఏదైతే సీఎంఓ ఆఫీస్, సీఎం కార్యాలయం దేనికి యూజ్ చేస్తారండి, దీనికండి అన్నట్టు కూడా చాలా రకాల చర్చలు చూసాం. ఇదే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఎత్తుగళ్ళు కావచ్చు, కొన్ని ఏదైతే మనం చూసాం టీడీపీ కార్యాలయమైన దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సీఎం కార్యాలయమే వీటన్నిటికీ కూడా నాంది పలికింది. అంటే దాన్ని ఎలా చూడాలంటే, అంటే వాళ్ళు పరిపాలనను పక్కన పెట్టి కక్షపూరితంగా వాళ్ళకి ఎవరితో పనులు ఉన్నాయో వాళ్ళని ముందు నుంచి ఎలా వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎట్లా ప్రణాళిక ఏంటి, వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళు అంటే ఎఫ్ఐఆర్ కన్నా ముందే ఫ్లైట్ టికెట్ కూడా వేసుకోవటం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది కదా, పక్క ప్రణాళికతోనే వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తా వెళ్ళారు. వాళ్ళ కక్షపూరితంగా అంటే ఇప్పుడు ఆ మహిళని తీసుకొచ్చి ఇక్కడ ఏం సాధించారు అని అంటే ఏమీ కనపడ్డాల. అరెస్ట్ చేశారు, చేసిన దానికి రిజల్ట్స్ ఏంటి? ఏమీ లేదు, శూన్యం అక్కడ. సరే, ఆవిడకి ధైర్యం వచ్చింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తను వచ్చింది, తన బాధను చెప్పుకుంది, సరే కేసు పెట్టుకుంది. సరే, దానికి ఎవరెవరైతే ఆ రోజున ఐపీఎస్లు సహకరించారో వాళ్ళందరూ సస్పెండ్ అయి ఉంటాం కానివ్వండి. తర్వాత ఇప్పుడు తనకి మళ్ళా బాధలు అనేది క్రియేట్ చేయటం జరుగుతుంది. అంటే ఒక 6 months అట్లా సైలెంట్గా ఉండటం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవిడికి ఢిల్లీలో కానివ్వండి, అంటే మన ఏపీలో వదిలేశారు, ఏపీలో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. పక్క రాష్ట్రాల్లో తన మీద కేసులు పెట్టడం, అక్కడ ఇబ్బంది పెట్టడం. సో అంటే తనని బ్లాక్మెయిలింగ్ చేసినట్టే అక్కడ. ఏంటంటే నువ్వు కేసులు విత్డ్రా అవ్వాలి, తను ఏదైతే పెట్టిందో ఆ కేసులు విత్డ్రా అవటం కోసం తన మీద ఫోర్స్ చేయటం. సో ఇప్పుడు తనే తప్పు చేసిందని ఒప్పుకోవాలి. అది ఒప్పుకుంటే ఈ ఎవరైతే ఐపీఎస్లు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి మళ్ళా
ఒక ఎవిడెన్స్ అనేది వస్తుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు జాబ్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి ఇవన్నీ పక్కకు పోతాయి. సో అదే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అనమాట జత్వానీని. సో తనని ఇబ్బంది పెట్టి తన మీద కేసులు ఇలాంటివన్నీ పెట్టి మళ్ళీ అంటే ఇప్పుడు ఎట్లాగో ఏపీలో కుదరతలేదు కాబట్టి పక్క రాష్ట్రాల్లో అలాంటి పనులన్నీ చేసి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారు. సరే ఇవన్నీ వీళ్ళు చేస్తుంటే కూడా మేము మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి అందరూ నా అక్క చెల్లెమ్మలు అని అంటాడు. ఏంటి చెల్లెమ్మ ఆవిడ చెల్లిగా కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు అక్క చెల్లెమ్మలు నా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు అందరినీ నేను అలాగే చూసుకుంటాను అని అన్నప్పుడు ఆవిడ చెల్లిగా అనిపించలేదా? ఈ శ్యామల రోజా లాంటి వాళ్ళకి, విడుదల రజనీ కానివ్వండి ఇలాంటి వాళ్ళకందరికీ ఆవిడ ఒక మహిళగా కనపడటం లేదా? ఆ టైంలో జరిగిన అరాచకాలంతా వీళ్ళు ఊతం లాంటిదే, సపోర్ట్ చేసినట్టే. అంటే ఆ రోజునున్న మహిళా కమిషనర్ కానివ్వండి ఎవరు కూడా పట్టించుకోకపోవటానికి, సరే దానికి కూడా వాళ్ళు రీజన్స్ చెప్పుకున్నారు. వాసిరెడ్డి పద్మ గారు లాంటి వాళ్ళు కూడా రీజన్స్ చెప్పుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేసినా ఆ ప్లేస్లో మహిళా కమిషనర్గా ఉన్నా కూడా వాళ్ళు కూడా అడగకూడదు, నోరెత్తకూడదు. సో వీళ్ళు ఏం చెప్తే దాని గురించి, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళతో ఎక్కడైనా ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇలాంటివే చేశారు. సరే ఈ శ్యామల కానివ్వండి మొన్న అందరితో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా తను చెప్తుంది కూటమి ప్రభుత్వం గురించి మహిళలకు ఇంపార్టెంట్ లేదు, మహిళలకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని ఇన్ని రకాల నిందలు మాట్లాడింది, వేసింది. సో ఈ రోజున జగనన్న చేసిన ఈ పనులకన్నీ ఏమంటారు? ఇలాంటివి జత్వానీ కేసు లాంటి వాటికి. అయితే ఇదే కాకుండా ఏపీలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు పెద్ద చర్చ ఏం నడుస్తుందంటే సరస్వతి పవర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక షేర్లన్నీ కూడా మనకి విజయలక్ష్మి గారి పేరు మీద ఉన్నట్టు సంగతి తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి హక్కు తన్నాయి కాబట్టి తను షర్మిల గారికి రాసిస్తున్నాను, ఎందుకంటే జగన్ నేను ఇవ్వాలని చెప్పేసి బయటికి నెట్టేసిన సంగతి తెలుసు. సో తల్లి పేరు మీద ఉన్న ఎవరికైనా మార్చుకోవచ్చు. సో సొంత తల్లిని కోర్టుకు లాగాడు, సొంత చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. సో సొంత తల్లి చెల్లికే లేనటువంటి న్యాయం ఇప్పుడు కాదంబరి జత్వానీ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాను. సో ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వింతగా ఉన్నాయి, నవ్వు వస్తుంది. ఇదే కాకుండా మనం చూసుకుంటే వాసిరెడ్డి పద్మ ఆవిడ బయటకు వచ్చి మరి చెప్పింది, సీఎం ఇంటి దగ్గరనే ఒక దళిత మహిళని గ్యాంగ్ చేస్తే కూడా ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ పనికొచ్చే అంశాలు కాదు, ఏదన్నా డబ్బు సమకూరించేటువంటి పనులుంటే తీసుకురా అని చెప్పేసి అని మాట్లాడాడని చెప్పి తను బహిరంగ చెప్తుంది. సో మహిళల పట్ల జగన్కి కానీ వైసీపీ పార్టీకి కానీ ఎలాంటి ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలామంది ఎమ్మెల్సీలు కాల్స్ చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటే అంటే మనం పబ్లిక్గా అంబటి రాంబాబు కానివ్వండి, ఇట్లా గోరింట్ల మాధవ్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళల గురించి మాట్లాడటం అవన్నీ కూడా విన్నాం. తర్వాత ఇక్కడ ఒకటే మనం ప్రతిసారి మాట్లాడితే మహిళల గురించి ఎత్తామని అన్నప్పుడు ఫస్ట్ మహిళల గురించి వైసీపీ వాళ్ళు ఎవరిని గురించైనా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి, జగనన్న కుటుంబంలో ఏం జరుగుతుంది, మహిళలకు ఇంపార్టెంట్ ఇచ్చారా అనేది ఒకటి ఆలోచించి మాట్లాడాలి వాళ్ళు. ఈ శ్యామల్ లాంటి వాళ్ళే కావచ్చు, రోజా కానివచ్చు, ఇంకా వేరే నాయకులు ఎవ్వరు మాట్లాడినా కూడా ఫస్ట్ అది మాట్లాడాలి. ఫస్ట్ మీది మీరు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు షర్మిల గారిని మీరే మాట్లాడతారు, తల్లి అయిన అంటే అదే మీ అన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి అయిన విజయమ్మ గారిని గురించి కూడా మీరే మాట్లాడతారు. సో అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ఈ రోజున వేరే పార్టీలు ఎవరు మాట్లాడటం లేదు, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడటం లేదు, వాళ్ళ గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడటంలా. ఒకటి కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఒకటే ఇది నినాదం, కుటుంబం మీద వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, పర్సనల్ అటాక్స్ చేయకూడదు. సో సబ్జెక్ట్ మీద మాట్లాడండి, ఎంతవరకు వాళ్ళ గురించి పర్సనల్ దీనికి వెళ్ళకండి, సో పార్టీలో జరిగే వాటి గురించి మాట్లాడండి అనేది ఒక గైడ్ లైన్స్ ఉంటుంది ఎవరికైనా సరే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళే అవకాశం కల్పిస్తున్నారు, ఇక్కడ మాట్లాడే అవకాశం వాళ్లే కల్పిస్తున్నారు. అదే ప్రజలందరూ అనుకునేది నాయకులు మాట్లాడే మాట కూడా కాదు. ఫస్ట్ వాళ్ళు ఎవరిని గురించైనా మీరు మహిళల గురించి మాట్లాడేటప్పుడు సో సొంత కుటుంబ సభ్యుల గురించి మీరు ఫస్ట్ ఒకసారి అవగాహన చేసుకోండి. సో మీ పార్టీలో పరిస్థితిని మాట్లాడండి, మీ పార్టీలో నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నారో అవగాహన చేసుకోండి. సో దాని తర్వాత మీరు విమర్శించడానికి బయట రండి. అంతేగాని ప్రతిసారి విమర్శించటే ఏదో చెప్తుంటే ఎవరు వినేవాళ్ళు లేరు, ఊరికే టైం వేస్ట్ మాటలు లాగానే ఉంటుంది.
సో ఫస్ట్ మీది మీరు కరెక్ట్ చేసుకొని తర్వాత మాట్లాడితే ఒక అర్థం అనేది ఉంటుంది. సో ఇక్కడ అర్థం లేని మాటలు మాట్లాడతా సో ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం మీద మాట్లాడాలని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. ఇంకోటి జత్వానీ గారిని ఇంకా అలాంటి బెదిరింపులు అవన్నీ చేస్తే చేసిన తప్పులు మాఫీ అయిపోతాయి అనుకోవటం కూడా అక్కడ వాళ్ళ అవివేకమే. ఖచ్చితంగా అవి మాఫీ అయ్యేదేమీ కాదు. సో ఆవిడ ఇబ్బంది పడితే ఆవిడ ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నట్టే కనపడుతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. సో ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో తనకి జరగాల్సిన న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫస్ట్ ఆ కుటుంబంలో ఉన్న నలుగురు పరిస్థితి సరిగ్గా సక్రమణిస్తే తర్వాత ఏపీ పరిస్థితి ఆలోచించవచ్చు. అది మహిళలకు సంబంధించి వీళ్ళు రోజా యాంకర్ శ్యామలా మాట్లాడుతుంటే మటుకు చాలా హాస్యాస్పదంగానే ఉంది. సో చూద్దామని ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.